టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్న అనాలిసిస్ ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే జరిగింది. ఓకే, ఈరోజు మన స్ట్రాటజీ ఎలా వర్క్ అయింది, ఎన్ని ట్రేడ్స్ ఇచ్చింది, మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, ప్రాఫిటబుల్లో ఉన్నామా లాస్లో ఉన్నామా, అసలు మన స్ట్రాటజీ వర్క్ అవుతుందా అనే క్వశ్చన్స్కి ఈరోజు మళ్ళీ ఒక ఆన్సర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ వెర్టికల్ లైన్ ఏదైతే వేసామో అది ఈరోజు మిడ్ నైట్ 12కి స్టార్ట్ అయిన క్యాండిల్. అక్కడ నుంచి స్టిల్ ఇప్పుడు క్యాండిల్ వరకు ఏదైతే ఉందో ఇప్పటి వరకు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో విత్ యువర్ అనాలిసిస్. ఎక్స్యూఎక్స్టీ గోల్డ్లో ట్రేడ్ చేస్తున్నాం, ఫారెక్స్ ఎక్స్ఎన్ఎస్ అంటే డెల్టా ఎక్స్చేంజ్లో లేదు, ప్రజెంట్ బీటీసీ ఉంది, బీటీసీ ట్రేడ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఎక్స్ఎన్ఎస్లో మన గోల్డ్లో అయితే ట్రేడ్ చేసుకుందాం, సరేనా? ఇప్పుడు లెట్స్ గో యువర్ అనాలిసిస్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, గో టు 15 minutes. అవునా, 15 minutesకి వెళ్ళి ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. మనం మార్క్ చేసిన క్యాండిల్ ఏదండి, ఇది దిస్ వన్ క్యాండిల్. మరి ఎటు సైడ్ ఉంది మార్కెట్, క్లియర్లీ అప్ సైడ్ ఉంది. ఇక్కడ అప్ సైడ్ డౌన్ సైడ్ ఎలా చెప్తున్నారండి అంటే, మనకి బ్లూ కలర్లో ఉన్న లైన్ వచ్చేసి 9 EMA, అలాగే బ్లాక్ కలర్లో ఉన్న లైన్ వచ్చేసి 21 EMA. 9 EMA బ్లాక్ కలర్ కన్నా, బ్లాక్ కలర్ లైన్కి అంటే 21 EMA పైన ఎప్పుడైతే ఉందో అది అప్ ట్రెండ్గా మనం గుర్తించాలి. అదే బ్లూ లైన్ బ్లాక్ లైన్ కింద ఉంటే డౌన్ ట్రెండ్గా గుర్తించాలి. ఓకే, అందరికి క్లియర్ కదా? ఇక్కడ మనకి ఈ అప్ ట్రెండ్ ఎక్కడ వరకు కొనసాగింది, స్టిల్ ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం సైడ్ వేజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు మళ్ళీ డౌన్ ట్రెండ్ సాగింది. డౌన్ ట్రెండ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టిల్ ఇప్పటికి కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. ఓకే, ఈ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ది మనం అప్ ట్రెండ్, సెకండ్ సైడ్ వేజ్, థర్డ్ డౌన్ సైడ్, మళ్ళీ ఫోర్త్ వచ్చేసి దిస్ వన్ అప్ ట్రెండ్. ఓకే, అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. గో టు 5 minutesలోకి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే అప్ ట్రెండ్ కదా, అక్కడ 5 minutesలో అప్ ట్రెండ్ ఉందని ఓన్లీ 15 minutesలో అప్ ట్రెండ్ ఉంటే ఓన్లీ 5 minutesలో అప్ ట్రెండ్ వరకే చూస్తాము. డౌన్ ట్రెండ్ అది మిమ్మల్ని ఎంత ఆకర్షణీయంగా తీసుకున్నా, ఎంత అట్రాక్టివ్గా తీసుకున్నా ఆ క్యాండిల్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంటర్ అవ్వద్దు. ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు కదా చక్కగా, ఇన్ని పాయింట్స్ వద్దును, ఇవన్నీ ఏమొద్దు. రూల్ అంటే రూల్, డిసిప్లైన్ ఈజ్ మెయిన్ కీ రోల్ ఇన్ యువర్ ట్రేడింగ్ అని చెప్తాను నేనైతే. డిసిప్లైన్ ఉండండి, మీ స్ట్రాటజీ ట్రేడ్ ఇస్తేనే తీసుకోండి, లేకపోతే వద్దు. స్టిక్ అయి ఉండాలి, అదే స్ట్రాటజీ డిసిప్లైన్ అంటారు, కన్సిస్టెన్సీ అంటారు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ ఎక్కడ ఇచ్చిందో చూద్దాం. ఈ క్యాండిల్లో మనకి ట్రేడ్ లేదు, ఈ క్యాండిల్లో ట్రేడ్ ఉంది. అవునా, ఈ క్యాండిల్లో ట్రేడ్ ఉంది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ యువర్ టార్గెట్, దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. స్టాప్ లాస్కి 1:2 కానీ 1:2 కానీ సేఫ్. అంటే బిగినర్స్ ఎప్పుడు కూడా 1:1కి బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా 1:2 ఇచ్చింది. ఇట్స్ 1:1.5 ఇచ్చింది. ఓకే, ఇట్స్ ఎనఫ్. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కూడా ట్రేడ్ ఇవ్వలేదు మీకు. మళ్ళీ ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది సూపర్ ట్రేడ్ అని అయితే చెప్తాను నేను. ఈ క్యాండిల్ లో పెట్టుకుంటే సరిపోద్ది, $1 ప్రాఫిట్. అలాగే ఇది 1:3.5 ఇచ్చింది, సూపర్ కదా. ఇది మనకి టోటల్ ఇప్పటికీ $4 ప్లస్లో ఉన్నాం మనం అయితే. 4 కాదు, $6 ప్లస్లో ఉన్నాం. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో ట్రేడ్ ఎప్పుడైతే ఇచ్చిందో మనకైతే స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, స్టాప్ లాస్లో అంటే చూసారా, స్టాప్ లాస్లు కూడా ఉంటాయి మన స్ట్రాటజీలో. $1 అయితే స్టాప్ లాస్ కొట్టింది, ఈజీగా $1 స్టాప్ లాస్ కొట్టింది. మళ్ళీ మనకి ఎక్కడ ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకంటే డౌన్ సైడ్కి కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ వరకు కూడా బుల్లిస్ వరకే ఉంది మన 15 minutesలో. అయినా సరే మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం నో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది కొంచెం సైడ్ వేజ్గా ఉంది 15 minutesలో, మనం కొంచెం అవాయిడ్ చేస్తాం. ఓకే, మీరు తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్కి మారింది. ఇక్కడ డౌన్ సైడ్కి మారిన తర్వాత ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. మళ్ళీ ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంటర్ అవ్వకూడదు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తాం మనం. ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ ఇచ్చిందంటే ఇక్కడ ఎక్కడ ట్రేడ్ అవ్వలేదు మనకి. ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది, పై క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది, అక్కడే స్టాప్ లాస్ $0.5. చూసారా ఎంత చిన్న స్టాప్ లాసెస్ ఉన్నాయో. స్కాల్పర్స్కి ఎలాంటిదే కదా కావాలి, స్కాల్పర్స్కి ఇలాంటిదే కావాలి. $0.5 స్టాప్ లాస్ అంటే ఇట్స్ అమేజింగ్ కదా. మనకి టార్గెట్ వచ్చేసి $1.6. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ వరకు బేరీస్ కాబట్టి మళ్ళీ మనకి ఈ క్యాండిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ ఎంట్రీ ఇస్తే మనకి మళ్ళీ
అప్ టు $2 వరకు వచ్చింది. అవునా, అప్ టు $2 వరకు వచ్చింది. పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:1 1:2 వచ్చినట్టే అప్రాక్సిమేట్లీ. మళ్ళీ కంచి మొత్తం బుల్లిస్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ వచ్చింది. మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి ఈఎంఐ టచ్ అవుతూ క్లోజ్ అయింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్స్లో $3 స్టాప్ లాస్. ఇది అప్ టు మనకి $9 ఇచ్చింది. మీరు అక్కడ వరకు వెయిట్ చేయకపోవచ్చు నాకు తెలిసి. మీరు మ్యాక్స్ 1:2కి బయటకు వచ్చేస్తే ఈజీ. అండ్ ఇక్కడ మనకి ట్రేడ్ ఇచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ స్టాప్ లాస్ ఎంత ఉంది మనకి, $2 స్టాప్ లాస్ ఉంది. మనకి టార్గెట్ వచ్చేసి ఈజీగా $5.8 ఇచ్చింది. స్టిల్ ఇంకా మనం $20 అబోవ్ ప్రాఫిట్లో ఉన్నాము. ఇక్కడెక్కడ కూడా మళ్ళీ మనకి ట్రేడ్ అవ్వలేదు. మీరు గమనిస్తే మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ మనకి ట్రేడ్ ఇచ్చింది, కానీ ఇది ఆల్రెడీ మనం ట్రేడ్లో ఉన్నాం కాబట్టి అది కన్సిడర్ చేసిన ఇట్స్ గుడ్ ట్రేడ్. ఇక్కడ ఎవరైతే మిస్ అయ్యారో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్లో మళ్ళీ మనకు ట్రేడ్ ఇచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ సూపర్గా మూవ్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ ఇచ్చిందంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు. చూసారు, ఇక్కడ ప్రాపర్గా క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇక్కడ స్వింగ్లో ఇక్కడ ఉంది. 1:1 ఇచ్చిందా, 1:1 కూడా 1:1 ఇచ్చినట్టుంది. అంతే, 1:1 ఇచ్చింది. ఓకే, 1:1 ఎనఫ్. 1:1 కూడా ఇవ్వలేనట్టుంది. ఇట్స్ యాక్చువల్గా స్టాప్ లాస్ ట్రేడ్. ఓకే, ఇక్కడ వచ్చి ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసింది. ఏ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసిందో అదే క్యాండిల్ దాని తర్వాత క్యాండిల్ మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, ఈ ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చేసి $3 ఉంది. $2.5 స్టాప్ లాస్ ఉంది. ఇది యాక్చువల్గా అయితే మనకి $8 వరకు ఇచ్చింది. మనం అప్పటి వరకు వెయిట్ చేయకపోయినా ఇట్స్ ఓకే. 1:2కి ఎనఫ్ అయితే వచ్చండి. మళ్ళీ ఇక్కడ నుంచి మన స్టిల్ ఇక్కడికి బుల్లిష్గా ఉందని చెప్పుకున్నాం మార్కెట్, కానీ ఇక్కడ 5 మినిట్స్లో చూస్తారా, 5 మినిట్స్లో మొత్తం డౌన్ ట్రెండ్కి మారిపోయింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రేడ్ తీసుకోం. మనకి 15 మినిట్స్ ట్రెండ్ చూసి 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం అంతే. అంతకు మించి మీరు ఎక్స్ట్రా ఏమీ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.